తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తుందన్నారు. బీఆర్ఎస్ ను వద్దనుకొని బీజేపీకి ఓటేశారని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందని విమర్శించారు. చాలా చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించడము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించి మరి ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. అందుకే ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజీ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ పొందడం జరిగింది. ఇదే సమయంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. 17 సీట్లలో 15 సీట్లలో బీఆర్ఎస్ 2వ స్థానంలో వచ్చింది, 3వ స్థానంలో వచ్చింది. 8 సీట్లలో పైగా డిపాజిట్ కోల్పోయింది. మరి గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కి తగ్గింది. కాంగ్రెస్కి వేసినటువంటి ఓట్లు గత శాసనసభ ఎన్నికల్లో మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది. కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము, భారతీయ జనతా పార్టీని ఆదరించడము, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతాము.